బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. హలో. సో మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ చాలా పెరుగుతున్నాయి, తెలిసిందే. సో నా లీగల్ టాక్ షోకి కూడా రెగ్యులర్గా అవే కాల్స్ ఎక్కువగా వస్తాయి. సో ఒక డౌట్ వచ్చింది నాకు జనరల్గా, ఎలాగో మీరు కూడా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అన్ని చేస్తారు కాబట్టి, ఒక అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్నప్పుడు అంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చూస్ చేసి తను సెలెక్ట్ చేసుకోవాలి? అమ్మాయి పేరెంట్స్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏం చూడాలి? ఎట్ ద సేమ్ టైం అబ్బాయి సైడ్ నుంచి కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి తల్లిదండ్రులు, అబ్బాయి ఏ పారామీటర్స్ చెక్ చేసుకోవడం బెటర్? అనుష, దిస్ ఇస్ అ ట్రెండింగ్ థింగ్. అబ్బాయి అమ్మాయిని ఏం చూడాలా, అమ్మాయిలో అబ్బాయి ఏం చూడాలనేది. ఏం చూసినా ఏం చేసినా అనుష ఒకటి ఏంటంటే, ఇన్ అదర్ కంట్రీస్ దేర్ ఆర్ ప్రీ నప్షల్ అగ్రిమెంట్స్. అవును. ఏంటంటే పెళ్ళికి ముందే దే విల్ గెట్ ఇన్ టు అన్ అగ్రిమెంట్. ఒకవేళ అన్ఫార్చునేట్లీ సెపరేట్ అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, లేకపోతే ఈ కండిషన్స్ ప్రకారం మనము జరిగిపోదాం, పక్కకు జరిగిపోదాము వితౌట్ ఎనీ ఇష్యూ. కానీ మన ఇండియాలో ఆ ప్రీనప్షల్ అగ్రిమెంట్స్ అనేవి లేవు. ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్ బై ద కోర్ట్ ఆఫ్ లా హియర్. సో దట్ కాన్ బి. సో ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏంటంటే ఎంత డబ్బు ఉంది ఏముందని కాకుండా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే అది కూడా ఇప్పుడు అంత వర్కౌట్ కావట్లేదు అనుష. ఏంటంటే పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద, అమ్మాయిల మీద కానీ అబ్బాయిల మీద కానీ, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్. ఇంటి దగ్గర వీడు బాగానే ఉంటాడు, బయట ఎలా ఉంటారో బయట ఎలా ఉంటారు అనేది అమ్మాయిలది అబ్బాయిలకు తెలియదు, అబ్బాయిలది అమ్మాయిలకు తెలియదు. అంటే ఇప్పుడు డ్రింక్స్ అనేవి వెరీ కామన్ అయిపోయినాయి. సోషల్ అకేషనల్ డ్రింకింగ్ ఆర్ సోషల్ డ్రింకింగ్ అంటున్నారు. ఇప్పుడు ఎట్లా తయారైందంటే 18 years దాటిందంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ దే కెన్ వాక్ ఇన్ టు ఎనీ లిక్కర్ స్టోర్ అండ్ గెట్ వాట్ దే వాంట్. సో నేను నైట్ నేను ఫ్రెండ్ దగ్గర స్టే చేస్తున్నా అని చెప్పేసి ఫ్రెండ్ దగ్గర అబ్బాయి దాగి వచ్చినా లేకపోతే అమ్మాయి దాగి వచ్చినా ఎట్లా తెలుస్తుంది? ఏ పేరెంట్ అయినా, వెదర్ ఇట్స్ అబ్బాయి సైడ్ కానీ అమ్మాయి సైడ్ కానీ, ఇట్స్ ఆల్ మనం ఎంత అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటే కొంతలో కొంత నయం, ఇఫ్ నాట్ టోటలీ. అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, లేకపోతే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఆర్ వాట్ ఈస్ దేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆర్ హౌ దే బ్రింగ్ అప్ దేర్ చిల్డ్రన్. అంటే ఇప్పుడు ఫాదర్కి లిక్కర్ అలవాటు ఉంది, బై డిఫాల్ట్ సరే అందరూ తాగాలని రూల్ లేదు, లేకపోతే అందరూ అట్లనే చేయాలని రూల్ లేదు. కానీ ఏంటంటే వీడికి ఒక ఫ్రీ యాక్సెస్ అనేది వచ్చేస్తుంది, పిల్లోడికి కానీ లేకపోతే కూతురికి కానీ. సో అట్లాంటప్పుడు మన దగ్గర వెరీ కామన్ తెలంగాణలో లిక్కర్ కానీ లేకపోతే ఇవన్నీ సోషల్ గ్యాదరింగ్స్లో లేకపోతే సోషల్ అకేషన్స్లో తాగటం అనేది. సో దట్స్ నాట్ ఇప్పుడు తాగడం అనేది తప్పు కాదు అయిపోయింది. కానీ తాగి ఎంత ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది, లేకపోతే ఎంత రూయిన్ అవుతుంది, ఫ్యామిలీస్ ఎన్ని రూయిన్ అవుతుంది అనేది దాని గురించి ఎవరు మాట్లాడలేదు. సో ఇప్పుడు నా గురించి చెప్తారు, లేకపోతే అరే ఈ అబ్బాయి ఎట్లా అంటే అప్పుడప్పుడు తాగుతాడంటే ఓ అప్పుడప్పుడే కదా ఏం కాదులే అని. కానీ అప్పుడప్పుడే దాన్ని అది పోయి అడిక్షన్లోకి పోతుందనే సంగతి ఎవరు రియలైజ్ కావట్లేదు. సోషల్ డ్రింకర్ ఆర్ అకేషనల్ డ్రింకర్ అంటున్నారు, కానీ అడిక్షన్లోకి వెళ్ళిపోతున్నాడు. లేకపోతే అది వన్ ఫైన్ డే ఒకవేళ రేపు ఎవరినో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళిద్దరికి మిస్ మ్యాచ్ అయింది, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ పెరుగుతూ ఉన్నాయి. అప్పుడేం చేస్తున్నాడు, ఆల్రెడీ తాగిన కదా ఇంకా కొంత పెంచుతా. అమ్మాయి షీల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. వీడు స్టార్టింగ్లో ఒకటే దగ్గర ఆగిండు, వీడు పెంచేసినాడు, ఇంకా పెరిగింది అని చెప్పేసి అది ఎక్కడికి పోతుందంటే రోజు తాగని పరిస్థితికి అబ్బాయి వస్తున్నాడు, లేకపోతే రోజు ఈ అమ్మాయి ఫైట్ చేసే స్టేటస్కి వస్తుంది. సో ఇట్స్ ఆల్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లోనే అట్లాంటి ఏం డిఫరెన్సెస్ రాకుండా, లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్లి చేసుకోకముందు ఏం గ్యారంటీ అనేది ఏం లేదమ్మా అది ఎవరికి. దానికి ఎవరు అష్యూర్ చేయలేరు. ఎవరు ఎప్పుడు దేనికి ట్రిగ్గర్ అవుతారు, ఎవరు ఎప్పుడు దేనికి రియాక్ట్ అవుతారు, ఎవరు ఎప్పుడు దేనికి అవుట్ బస్ట్ అవుతారు అనేది దట్ నోబడి కెన్ ప్రెడిక్ట్. అమ్మాయి అవుట్ బస్ట్ కావచ్చు, జాబ్ ప్రెషర్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ బర్డన్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కానీ, ఇల్ హెల్త్ కానీ, లేకపోతే ఆమె మెంటల్ స్టేటస్ కానీ, ఇట్ అప్లైస్ టు ద సేమ్ థింగ్ టు బాయ్ ఆల్సో. ఎవడు ఎందుకు రిగ్రెట్ అవుతాడు, ఎవడు ఎక్కడ రియాక్ట్ అవుతాడు, ఎవరు ఎక్కడ ఓవర్ రియాక్ట్ అవుతారు. రియాక్ట్ కావడానికి ఓవర్ రియాక్ట్ కావడానికి దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. రియాక్ట్ ఈజ్ ఓకే టు సర్టన్ ఎక్స్టెంట్. ఓవర్ రియాక్ట్ అయితే ఏంటంటే ఫ్లేర్ అప్ అవుతుంది ఇష్యూ. అది ఏంటంటే
ఇంతకుముందు ఏంటంటే అడ్జస్ట్ అయి బ్రతుకుదాము లేకపోతే కలిసి ఉందాము అనేది ఉండేది అనుష. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ వెబ్సైట్స్ వచ్చినాయి. సెకండ్ మ్యారేజ్ అంటే సెకండ్ మ్యారేజ్కి మ్యాట్రిమోనియల్ చూడటానికి రెడీ ఉన్నారు. సెకండ్ మ్యారేజ్ కాకపోతే సీనియర్ సిటిజన్స్కి మ్యాచెస్ చూసే వాళ్ళు రెడీ ఉన్నారు. సో ఏంటంటే ఆప్షన్స్ పెరిగినాయి సొసైటీలో, చాయిస్ పెరిగింది. ఈమె కాకపోతే ఇంకోటి వస్తుంది, లేకపోతే వీడు కాకపోతే ఇంకోటి వస్తాడు, నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి? వాడేమన్నా వింటుండా? నేను చెప్తే తాగమంటే తాగటం మానేయట్లేదు, సో నేను ఎందుకు ఉండాలి? వై షుడ్ ఐ కాంప్రమైజ్? దట్ కైండ్ ఆఫ్ అ థింకింగ్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ ద ప్రజెంట్ జనరేషన్. సో వై షుడ్ ఐ కాంప్రమైజ్? నేను ఎందుకు వానికి కాంప్రమైజ్ ఉండాలా? లేకపోతే వాడు చెప్పినట్టే నేను ఎందుకు వినాలా? నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఎందుకు ఉండకూడదు? ఆ అడ్జస్ట్మెంట్ అనేది లేనప్పుడు ఇంకా దెర్ ఇస్ నథింగ్ అనుష. మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్, బిగ్ యాక్సెప్టెన్స్, బిగ్ అండర్స్టాండింగ్ అండ్ హౌ గుడ్, బిగ్ రెస్పాన్సిబిలిటీ. హౌ గుడ్ యూ అండర్స్టాండ్ యువర్ లైఫ్ పార్ట్నర్. ఓకే, వీడు టెంపర్ లూజ్ అయి ఉన్నాడు, లేకపోతే ఇవాళ బ్యాడ్ మూడ్లో ఉన్నాడు, నేను పింక్ చేయను, లేకపోతే ఆమెకు హెల్త్ బాగాలేదు, లేకపోతే నేను కావాల్సింది నేను చేస్తా, లేకపోతే నా స్వార్థం నాకుంది, నా ఫ్రెండ్స్తో నేను పార్టీకి పోతున్నా అంటే దట్ గర్ల్ విల్ డెఫినెట్లీ ఫీల్ బ్యాడ్. నాకు బాగాలేనప్పుడు వీడు బయట ఫ్రెండ్స్ తోటి పార్టీకి పోయినాడు, లేకపోతే ఎవరినో ఇంటికి తీసుకొచ్చేసి పార్టీ చేసుకుంటున్నాడు, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నాడు, నన్ను పట్టించుకోలేదు అనేది ఒక హర్టింగ్ ఫీలింగ్ దట్ ఇగ్నైట్స్. ఆ హర్టింగ్ ఫీలింగ్ ఏంటంటే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ హర్టింగ్ ఫీలింగ్ రాకుండా దాన్ని అక్కడ నేను దాన్ని కంట్రోల్ చేయగలిగితే, ఓకే ఇవాళ బాగాలేదు, నా భార్యకు బాగాలేదు, ఐ విల్ క్యాన్సిల్ మై పార్టీ, ఆర్ ఐ విల్ స్టాప్ గోయింగ్ టు ద ఆఫీస్, ఆర్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అంటే ఏమంటే షీల్ గెట్ దట్. ఇది ఓకే, హీ కేర్స్ ఫర్ మీ, హీ హ్యాస్ దట్ కన్సర్న్ ఫర్ మీ, నన్ను బాగా చూసుకుంటాడు అనేది ఒక అష్యూరెన్స్ అది ఉండగలిగితే దట్ ఫ్యామిలీ విల్ సస్టైన్. కానీ ఇప్పుడు హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఇన్ మెనీ పీపుల్స్ లైఫ్, ఎంతమంది ఇది చేయగలరు? సో ఏంటంటే మిస్ మ్యాచ్ అనేది అది రెండు చేతులతో ఉంటుంది అనుష. ఒకటి అంటే ఫస్ట్ ఒకళ్ళతోటే అది మొత్తం స్టార్ట్ అయిద్దని కాదు. హస్బెండ్ మూడు బాగాలేనప్పుడు భార్య అడ్జస్ట్ చేసుకుని, భార్య మూడు బాగాలేనప్పుడు భర్త అడ్జస్ట్ చేసుకుని. ఇప్పుడు లాస్ట్ మన పాత జనరేషన్స్లో ఇయర్స్ టుగెదర్స్ ఉంది, వాళ్ళు సర్దుకుపోయేవాళ్ళు. ఆ సర్దుకుపోయే అనేది అది ఇప్పుడు ఈ జనరేషన్లో లేదు. అది నేనెందుకు, వై షుడ్ ఐ, అవసరమా నాకు, నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి, నేను ఎందుకు అడ్జస్ట్ కావాలి, వాడు కానప్పుడు నేను ఎందుకు కావాలి? లేకపోతే నేను చెప్పిన మాట వింటుందా? నేను చెప్పిన మాట నా భార్య వింటలేదు కదా, లెట్స్ కాల్ ఇట్ ఆఫ్. ఇంతకుముందు ఏంటంటే అడ్జస్ట్ అయిపోదాము, అండర్స్టాండ్ చేసుకుందాము, లేకపోతే కలిసి ఉందాము, కలిసి జీవించుదాము, ఫ్యామిలీని డెవలప్ చేద్దాము, ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ చేద్దామని ఇదివరకు అది ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా ఊతపదం అయిపోయింది. డైవర్స్ అనేది ఇట్స్ అ వెరీ కామన్ వర్డ్, ట్రెండింగ్ వర్డ్. అంతే, అనుష నా మాట వినలేదు కదా, చలో నీకు నాకు జమాయించదు, లెట్స్ మీట్ అండ్ అడ్వకేట్. నీకు నాకు జమాయించదు కదా, లెట్స్ కాల్ ఇట్ ఆఫ్. ఈగో. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ పీపుల్ ఆర్ హ్యావింగ్ ప్లాన్ బి ఇన్ దేర్ మైండ్స్. ఇంతకుముందు ఏంటంటే చేసుకున్నాం కదా, కలిసి ఉందాము, చేసుకున్నందుకు కలిసి కొంత లెట్స్ గివ్ అప్ సర్టన్ థింగ్స్, లేకపోతే లెట్స్ లివ్ టుగెదర్ అనేది ఒక అండర్స్టాండింగ్, లేకపోతే ఒక ఇది ఉండేది, బాండ్ ఉండేది రిలేషన్షిప్స్లో. ఇప్పుడు అది లేదు. వీడు నాకు ఇది చేస్తుండు కదా, నాకు ఆఫీస్లో ఒకటి చెప్పిండు నువ్వు అందంగా ఉంటావని వాడిని ట్రై చేద్దాం, లేకపోతే ఆల్రెడీ నాకు ఫలానామే చెప్పింది, అరే నువ్వు ఫలానా ఇట్లా నువ్వు బాగుంటావు, లేకపోతే నువ్వు బాగా లెట్స్ గో ఫర్ అ పార్టీ అన్నది, లేకపోతే వీకెండ్ పార్టీ ఉన్నది అన్నది, దీన్ని మైనస్లో పెడదాము, లేకపోతే వీడిని పక్కన పెడదాము, లెట్స్ ట్రై అవుట్ విత్ దట్. చేంజ్ కోరుకుంటున్నారు అనుష. ఏంటంటే ఇక్కడ ఆగట్లేదు, రిలేషన్షిప్స్ అయినా అక్కడ ఆగట్లేదు. ఇప్పుడు ఆఖరికి ఎట్లా తయారైందంటే మన ఇండియా కూడా ఎట్లా తయారైందంటే వైఫ్ స్వాపింగ్ కాడికి వెళ్ళిపోయింది. మేబీ అడల్టరీ తీసేసినప్పటి నుంచి ఇంకా ఎక్కువ అయింది, ఇంకా పెరిగింది అది. ఇంకా ఏంటంటే అవును, ఇంతకుముందు ఏంటంటే కొంత గొప్ప భయం ఉండేది. ఇంతకుముందు అరెస్ట్ ఉండేది, ఇప్పుడు 498లో కూడా అరెస్ట్ ఉండేది. ఇప్పుడు అరెస్ట్ లేదు, 41 CRPC ఇస్తారు. ఏం చేసుకుంటాడు, అడ్వకేట్ దగ్గర పోతే వాడే చూసుకుంటాడు, చాలా లైట్ తీసుకుంటున్నారు అంతే. ఏంటంటే ఇప్పుడు మిస్యూజ్ చేస్తున్నారు, లాను మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అరెస్ట్ తీసేశారు. దో ఇట్స్ బీయింగ్ మిస్యూజ్డ్, జనాలలో ఏంటంటే లా అంటే భయం లేకుండా పోయింది. ఇప్పుడు రీసెంట్గా ఒక పరువు హత్య జరిగింది హైదరాబాద్లోనే. కానిస్టేబుల్, ద గర్ల్ ఈజ్ అ కానిస్టేబుల్, ఆ సొంత అక్కనే ఆ పిల్లోడు తీసుకెళ్లి మర్డర్ చేసేసిండు, కార్ తోటి గుద్దేసి స్కూటీ తోటి చంపేసిండు. ఎందుకు, లా అంటే భయం లేదు. ఏంటి, పోతే బయటకు వస్తాను నేను, మర్సీ పిటిషన్ దాకా పోతా, సుప్రీంకోర్టు దాకా పోతాను నేను, అయితే కావచ్చు, ముసలోని అయితే కావచ్చు, ఇక్కడనే జైల్లో ఏమవుతుంది, కానీ నా పగ తీరింది కదా. ఈగోస్. ఒక మనిషిలా చూడినప్పుడు ఇప్పుడు అతను ఎస్సీ అయినా, లేకపోతే బీసీ అయినా, లేకపోతే ఓసీ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ రైట్. ఆమె ఇష్టపడ్డది, ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు, ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ అది. వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళ బ్రతుకు వాళ్ళని బతకనిస్తే అయిపోయేది కదా. ఏంటంటే ఏమైద్ది,
చంపేసిన జైలుకి పోతా, బయటకు వస్తా, బెయిల్ వస్తుంది, ట్రయల్ నడిచినప్పుడు చూద్దాము, తర్వాత చూద్దాము ఏమవుతుంది, ఏం చేస్తారు అని ఒక కేర్లెస్నెస్. ఒకటి ఏంటంటే చూద్దాం వచ్చినప్పుడు ఆయజబ్ దేఖలేంగే, తప్పు అది. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి సైడ్ నుంచి ఫస్ట్ వెతకేటప్పుడు ఏం చేస్తారంటే అతని జాబ్ కానీ ఎర్నింగ్ కానీ లేకపోతే ఆయనకు ఉండే ఆస్తులు కానీ ఇలాంటివి చూస్తారు. ఇంకా మన ఇండియన్ ఇదిలో ఉన్నది కల్చర్, క్యాస్ట్, ఫ్యామిలీ స్టేటస్ ఇవన్నీ చూస్తారు. అమ్మాయి వైపు కూడా అదే. మరి అంతా చూసి అన్నీ అనుకొని చేసినప్పుడు కూడా మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి, అవి డైవర్స్లోకి వెళ్తున్నాయి. సో ఎందుకు అదే అనుష, ఇప్పుడు మిస్ మ్యాచ్. ఇప్పుడు ఈయన ఎక్స్పెక్ట్ చేస్తాడు, పొద్దున్నే మా అమ్మ చేసినట్టు ఈమె పొద్దున్నే చాయ్ తీసుకొని రావాలా, పొద్దున్నే నాకు కాఫీ ఇవ్వాలా, లేకపోతే నేను లేసరికి నాకు అన్ని చేసి పెట్టాలని. మళ్ళీ జాబ్కి కూడా వెళ్ళి మళ్ళీ అమ్మాయి జాబ్కి కూడా వెళ్ళి రావాలి. అమ్మాయి ఎక్స్పెక్ట్ ఏం చేస్తుంది, అరే నన్ను బండి మీద తీసుకుపోవాలా, నన్ను ఆఫీస్లో దించాలి. వీడు వీకెండ్ పార్టీకి వెళ్తాడు, తాగేసి వస్తాడు, తాగి పడుకొని ఉంటాడు, నువ్వు క్యాబ్ తీసుకొని వెళ్ళంటాడు. మా డాడీ నీకు ఇందుకే కారు కొనిచ్చిండు, 15 లక్షలు పెట్టి కారు కొనిచ్చిండు, లేకపోతే మా డాడీ ఎందుకైనా నీకు ఇదంతా చేసింది. వీడేంటి, తీసుకుపో నీ కారు నువ్వు తీసుకొని పో, దొబ్బేయి, నువ్వొద్దు నీ కారు వద్దు. వీడేమంటాడు, నువ్వు క్యాబ్లో వెళ్ళంటాడు. ఈ అమ్మాయి ఏమంటుంది, నాకు డ్రైవింగ్ వస్తే నేనే డ్రైవ్ చేసుకుంది, నాకు డ్రైవింగ్ నేర్పి అంటది. డ్రైవింగ్ నేర్పి అంటే నీకు డ్రైవింగ్ నేర్పిస్తే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు బండి తీసుకొని వీడంటాడు. సో ఏంటంటే అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్. నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలంటే నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలా, నువ్వు కారు తీసుకొని పోకూడదు, మా డాడీ కొనిచ్చిన కారు నా కారు నాకు ఇచ్చేసేయి, తీసుకొని దొబ్బేయి, తీసుకొని దొబ్బేయి, నీ కారు నువ్వు తీసుకొని దొబ్బేయి, నేను ఇంట్లో నేను ఉండను, నేను పోతున్నాను, వీడు సంచి పట్టుకొని వెళ్ళిపోతాడు. సో ఏంటంటే ఒకరినొకరు ప్రిక్ చేసుకొని అండర్స్టాండింగ్ కాదు, అప్పర్ హ్యాండ్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. డామినేషన్, అప్పర్ హ్యాండ్, అమ్మాయి మీద అబ్బాయి, అబ్బాయి మీద అమ్మాయి. అవును రా, నువ్వు ఇంజనీరింగ్ చదివినా, నేను కూడా ఇంజనీరింగ్ చదివినా, నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలా? నువ్వు గ్రూప్ టీమ్ లీడర్ అయితే నేను టీమ్ లీడర్ని, నీకు కారు ఉంటే నాకు కారు ఉంది, నీకన్నా ఎక్కువ నేను సంపాదిస్తున్నా, లేకపోతే నాకన్నా నీకేం ఎక్కువ ఉంది, మా డాడీ వాళ్ళు ఇస్తే కట్నం తీసుకొని నువ్వు పెళ్లి చేసుకున్నావు, లేకపోతే మా డాడీ వాళ్ళు ఇచ్చిన కట్నంతో నువ్వు కారు కొనుక్కున్నావు. నువ్వు నన్ను అట్లా అంటావా, తీసుకొని దొబ్బేయి, నీ కారు నువ్వు తీసుకొని దొబ్బేయి, ఉండు పో, నీతో నీ ఇష్టం వచ్చినట్టు. ఇంతకుముందు ఏంటంటే అడ్జస్ట్ అయిపోయి కాంప్రమైజ్ అయ్యి ఉండేది అనుష. ఇప్పుడు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ, సరే ఒక గర్ల్ ఒక ₹1,00,00,000 కట్నం తీసుకుంది, లేకపోతే ₹1,00,00,000 మెయింటెనెన్స్ తీసుకుంది హస్బెండ్ నుంచి. ₹1,00,00,000 తీసుకొని పక్కలు వేసుకొని అయితే పడుకోలేరు కదా. భర్త అనేవాడు ఉంటే ఆ సోషల్ స్టేటస్ వేరు, సొసైటీ వేరు, లేకపోతే ఆ డిగ్నిటీ వేరు. అబ్బాయి వాడైనా డైవర్స్ తీసుకున్న తర్వాత వాడికి సెకండ్ మ్యారేజ్ అంటారు కానీ ఫస్ట్ మ్యారేజ్ అయితే ఎవరు అన్నారు కదా. ఇప్పుడు ఇదంతా ఫ్రిక్షన్ చేసుకోకుండా, నీకు కోపం వచ్చినప్పుడు కొద్దిసేపు నేను కాంప్రమైజ్ అవుతా, లేకపోతే నాకు కోపం వచ్చినప్పుడు నువ్వు కాంప్రమైజ్ గా, లేకపోతే ఐ విల్ వాక్ ఆఫ్ ద హౌస్, నేను కొంతసేపు బయటకు వెళ్ళిపోతా అంటే అక్కడ ఇష్యూ ఉండదు. కానీ అగ్గికి ఆజ్యం పోసినట్టు నువ్వు 1 అంటే నేను 2 అంటే, నువ్వు 2 అంటే నేను 4 అంటే ద ఇష్యూ విల్ బ్రేకప్. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు ఎంత మంచిగా పెంచినా ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఇంట్లో కూర్చునే పరిస్థితి కదా అనుష. బోత్ ద హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ టు గో అవుట్ అండ్ వర్క్ అండ్ ఎర్న్, రైట్? ఒక ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇద్దరు బతకాలి. హైదరాబాద్లో ఉండాలంటే ఒక ఇల్లు కావాలంటే ఒక 2 బెడ్రూమ్ కొనాలంటే ఒక 75 లక్షలు, ఒక 3 బెడ్రూమ్ కొనాలంటే ₹1,00,00,000 లోన్ తీసుకొని కొనాలా, కారు కొనాలా, ఇవన్నీ కొనాలంటే ఇద్దరు జాబ్ చేయాలంటే ఈగో క్లాషెస్, లేకపోతే నువ్వెంత సంపాదిస్తున్నావు. ఇప్పుడు ఎట్లా తయారైందంటే నువ్వు సంపాదించినవి మనందరి, నేను సంపాదించినవి మాత్రం నాయి, నువ్వు సంపాదించినవి మనందరి. నేను పేరెంట్స్కి సపోర్ట్ చేయాలి, నేను కాదనను. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరినైనా పేరెంట్స్ని సపోర్ట్ చేయాలి. కానీ నువ్వు రేపు నాతో ఉంటావని గ్యారంటీ ఏంటి? మన ఇద్దరం కలిసి కంటిన్యూ చేస్తామని గ్యారంటీ ఏంటి? అందుకే నా సేవింగ్స్ నేను పెట్టుకున్నా అంటే నీకంత స్వార్థం ఉన్నప్పుడు నాకెందుకు కూడా ఉండదు అని చెప్పేసి అబ్బాయి కూడా అదే మాట అంటాడు కదా. నువ్వు నాతో ఉంటావని గ్యారంటీ ఏంటంటే దేర్ ఇట్ స్టార్ట్స్ అగైన్. సో ఇట్ ఎండ్స్ అప్ ఇన్ అ మల్టీ డైమెన్షనల్ వే. అది ఎక్కడ ఫ్లేర్ అప్ అయిపోద్ది, ఎక్కడ అది బర్స్ట్ అయింది, లేకపోతే వేర్ ఇట్ లీడ్స్ అనేది నోబడీ నోస్. సో ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ అప్ సర్టన్ థింగ్స్. మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడే బోత్ పీపుల్ విల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనుష. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది, అబ్బాయి బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది. సో ఇద్దరు ఇప్పుడు అమ్మాయిని అబ్బాయి ఇంప్రెస్ చేయాలని చూస్తాడు. వెన్ వీఆర్ డేటింగ్ విత్ సంబడి, దే విల్ ట్రై టు ఇంప్రెస్ యూ, ద అదర్ పార్ట్నర్ని. అబ్బాయి అయినా అమ్మాయి అయినా దే విల్ గెటప్ మంచి, వాళ్ళకున్న ద బెస్ట్ డ్రెస్లో వాళ్ళు వస్తారు, వీనుకున్న బెస్ట్ డ్రెస్లో వీడు వస్తాడు. ఇద్దరు స్వీట్గానే మాట్లాడుకుంటారు, అంతా కోజీ అని ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. బట్ ద హోల్ ప్రాబ్లమ్ స్టార్ట్స్ వెన్ యూ స్టార్ట్ లివింగ్ టుగెదర్ అండర్ వన్ రూఫ్. ఒక రూఫ్ కింద ఎప్పుడైతే మనం బ్రతకడం స్టార్ట్ చేస్తామో అప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పుడు వీడేంటంటే అమ్మాయిని అప్పటి వరకు ఇంప్రెస్ చేయాల్సి వచ్చిన అబ్బాయి ఏంటంటే అమ్మాయి మాట్లాడేది ప్రతి ఒక్కటి కూడా హీల్ స్టార్ట్ అనలైజింగ్.
ఇన్స్టెడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దాన్ని అనలైజ్ చేసినప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అమ్మాయి అయినా కూడా అరే ఎందుకు అన్నాడు, ఓకే ఆ మూమెంట్లో ఆయనకు కోపం వచ్చింది కావచ్చు, లేకపోతే ఆయన మూడ్ ఎట్లుందో, ఆయన టెంపర్మెంట్ ఎట్లుందో అది అర్థం చేసుకుంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ వెన్ యూ స్టార్ట్ ఫైండింగ్ ఫాల్స్ విత్ ఈచ్ అదర్ ద హోల్ థింగ్ విల్ గెట్ ఇన్ టు అ వర్స్ట్ స్టేజ్. అర్థం చేసుకునే మెంటాలిటీ ఉండి అర్థం చేసుకుంటే దేర్ ఇస్ నో ఇష్యూ ఎట్ ఆల్. వెన్ యూ స్టార్ట్ ఫైండింగ్ ఫాల్స్ ఈచ్ అదర్ అంతే. ఇంకా వన్స్ యూ స్టార్ట్ ఫైండింగ్ ఫాల్స్ విత్ ఈచ్ అదర్ ద ఎండ్. సో ఈ మధ్యకాలంలో సింగిల్ పేరెంటింగ్ ఎక్కువైపోయింది. అందులో ఉన్న బెనిఫిట్స్, అడ్వాంటేజెస్, అట్ ద సేమ్ టైం ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి. సో వాటి గురించి మీరేం చూస్తుంటారు మీకు వచ్చే కేసుల్లో? అనుష, ఒక జనరేషన్ ఏంటంటే ఊర్లలో ఉన్నప్పుడు లేకపోతే జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏంటంటే పేరెంటల్ సపోర్ట్ ఉండేది, గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ ఉండేది, ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది. ఏంటంటే చిన్న పిల్లడు పుట్టినప్పటి నుంచి వానికి డైపర్స్ వేయటం కానీ, లేకపోతే నాప్కిన్స్ వేయటం కానీ, లేకపోతే వానికి తినిపించడం కానీ, లేకపోతే వానికి నడక నేర్పించడం కానీ అన్నీ ఏంటంటే ఒక జనరేషన్ అది చూసుకునేది. ఒక సీనియర్ సిటిజన్స్ జనరేషన్ మన ఇంట్లో ఉంది అంటే దే ఆర్ ద ప్రొటెక్టర్స్. అంటే కొత్తగా పెళ్ళయి అమ్మాయి అప్పుడే డెలివరీ చేసినా కూడా ఏంటంటే అమ్మ నువ్వేం వరీ కాకు, మేము ఉన్నాము, వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ, ఆర్ వీఆర్ దేర్ టు గైడ్ యూ అనే ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండేది మనకి ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఏంటంటే మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ టు ద సిటీస్ ఫర్ లైవ్లీహుడ్, బ్రతకటానికి, లేకపోతే చేంజ్డ్ లైఫ్ స్టైల్. నేను ఎందుకు ఊర్లో ఉండాలి, నా హస్బెండ్ ఇంత సంపాదించినప్పుడు నేను ఎందుకు జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి, నాకు అవసరమా? లేకపోతే లేదు ఫాదర్కి ఏంటి, నేను ఐ నీడ్ టు గివ్ ద బెస్ట్ టు మై చైల్డ్, నా కొడుక్కి ద బెస్ట్ ఇవ్వాలి, నేను సఫర్ అయినట్టు నా కొడుకు సఫర్ కాకూడదు, నేను సఫర్ అయినట్టు మంచి ఎడ్యుకేషన్ కానీ, మంచి లైఫ్ స్టైల్ కానీ, మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇద్దాము అనే ఒక ఇంటెన్షన్ తోటి ఏంటంటే మైగ్రేషన్ స్టార్ట్ అయిపోయి జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఏమైనాయంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ కిందకి వచ్చేసినాయి. వస్తున్నారు సిటీ లెక్కన ఒక 2 బెడ్రూమో 3 బెడ్రూమో తీసుకుంటారు, దానికి ఒక 20,000-30,000 ఫ్లాట్కి పోతూ ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ మోర్ నౌ. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి వీడు సంపాదించేయి లేకపోతే అమ్మాయి సంపాదించేయి ఒకరికిద్దరు సంపాదించుకున్నా కూడా ఏంటంటే ఆ చైల్డ్ని తీసుకెళ్ళేసి క్రష్లో వేయాలి, లేకపోతే ప్లే స్కూల్లో వేయాలి. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద బెస్ట్ టు ద చైల్డ్ యూ నీడ్ టు హ్యావ్ ద బెస్ట్ టీచర్. బెస్ట్ టీచర్ అంటే బెస్ట్ శాలరీ పే చేయాలి. బెస్ట్ శాలరీ అంటే ఆ బర్డన్ ఎవరి మీదకి వస్తుంది, మళ్ళీ పేరెంట్స్ మీదకే. సో ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి లేకపోతే మన లైఫ్ స్టైల్ తోటి ఏంటంటే చాలా మంది పేరెంట్స్ ఏంటంటే దో దే కెన్ అఫోర్డ్, మేము అఫోర్డ్ చేయగలిగినా కూడా ఏంటంటే వద్దు ఒక చైల్డ్ చాలు, వీల్ గివ్ హిమ్ ద బెస్ట్. మనకున్న ఒకే ఒక చైల్డ్కి వానికి బెస్ట్ ఇద్దాము, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వీల్ గివ్ హిమ్ ద బెస్ట్. కానీ అక్కడే ఆ ద బెస్ట్లో ఏంటంటే తరోని ప్యాంపర్ చేసేసి చిల్డ్రన్ని మనమే పాడు చేస్తున్నాము, మన పిల్లల్ని మనమే పాడు చేసుకుంటున్నాము. అక్కడ వాళ్ళు ఏమి నిన్నేం డిమాండ్ చేయరు, నువ్వు ఏది ఇచ్చినా తింటారు, రొట్టె పెట్టినా తింటారు, ఇడ్లీ పెట్టినా తింటారు, ఏది పెట్టినా తింటారు. కానీ లేదు, ముందు నుంచి అలవాటు చేసేదే మనం, అసలు పిల్లల్ని చెడగొట్టేదే పేరెంట్స్ 101%. దేర్ ఇస్ నో డౌట్. పిల్లలు అట్లా కావటానికి కారణం పేరెంట్సే, పిల్లలు అట్లా చెడిపోవడానికి కారణం పేరెంట్సే, పిల్లల్ని తరోగా ప్యాంపర్ చేసి వాళ్ళ చెడగొట్టేది కూడా పేరెంట్సే. అంతే తప్ప పిల్లలు ఎప్పుడు చిన్నపిల్లలు ఏం డిమాండ్ చేయరు నాకు ఇది కావాలి అని. ఇప్పుడు వాడు ఏడు పాపాలంటే ఏం చేయాలా, వాడికి ఏదో ఒకటి చూపించాలంటే ఏంటి, మూవింగ్ స్క్రీన్, ఫోన్ కావాలి లేదంటే ట్యాబ్ కావాలి. స్క్రీన్ మూవ్ అవుతా ఉంటే ఏంటంటే హీ విల్ గెట్ అడిక్టెడ్ టు ద స్క్రీన్. ఈ స్క్రీన్ అడిక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఏంటంటే 16 years వరకు 18 years వరకు యూ షుడ్ నాట్ గెట్ అ ఫోన్, ద చిల్డ్రన్ షుడ్ నాట్ బి గివెన్ అ ఫోన్. 16 years వరకు 18 years వరకు స్కూల్కు నువ్వు ఫోన్ తీసుకొని రావద్దు. మెనీ కంట్రీస్ ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ దట్. వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి బట్టి వాళ్ళు ఫాలో చేస్తారు. కానీ మన దగ్గర ఏంటి, ప్రతి రూల్ను బ్రేక్ చేయడానికి ఆల్టర్నేటివ్ సోర్స్ ఎత్తుకుతూ ఉంటారు. ఇది ఉందా, దీనికి ఆల్టర్నేట్ వేద్దాము. అది కాకపోతే నా కొడుకును నువ్వు ఫోన్ తీసుకొని రానియవా, నా బిడ్డను నువ్వు ఫోన్ తీసుకొని రానియవా, లా చెప్పిందా నీకు? పేరెంట్స్ వచ్చేసి మళ్ళీ పేరెంట్సే క్వశ్చన్ చేయటము, మీ లాలో ఉందా అట్లా? పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో మీ లాలో ఉందా, లేకపోతే ఏ లా ప్రకారం నన్ను అడుగుతున్నావు, లేకపోతే స్కూల్ వాళ్ళని మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేయటము. అవును నా చైల్డ్కి నేను ఇచ్చుకున్నా, నీకేంటి ప్రాబ్లం అంటే వాడు చేయబట్టి పక్క వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి లేదు కావచ్చు, నాకుంది నేను చూపిస్తా, ఐఫోన్ ఇవ్వాలా నా కొడుక్కి. సో ఆల్ దిస్ ఈజ్ పేరెంట్స్, అబ్సల్యూట్లీ ద పేరెంట్స్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ చిల్డ్రన్ ఇట్లా కావడానికి. రూట్ కాజ్ ఎవరంటే పేరెంట్సే. అబ్సల్యూట్లీ టూ మచ్ ఆఫ్ ప్యాంపరింగ్, టూ మచ్ ఆఫ్ కేరింగ్, టూ మచ్ ఆఫ్ అటెన్షన్ ఇచ్చేసి పిల్లల్ని మనమే జడగొడుతున్నాం. అంతే తప్ప పిల్లలు ఎప్పుడు డిమాండ్ చేయరు. ఇప్పుడు నా కొడుకు కార్ వేసుకొని తిరగాల, వాడు మైనర్ అయినా కూడా వాడికి కార్ ఇవ్వాలా, మైనర్ అయినా వాడికి బైక్ ఇవ్వాలా, మైనర్ అయినా వాడికి అన్నీ చేయాలా. ఎందుకు? వాడు తిరిగినప్పుడు నేను తిరగొద్దా? వాడి కొడుకు తిరిగితే నా కొడుకు ఎందుకు తిరగకూడదు?
స్టేటస్ లాగా ఫీల్ అవుతున్నారు ఒక స్టేటస్ లాగా. ఇప్పుడు ఎన్నో యాక్సిడెంట్స్ చూస్తూ ఉన్నాము. మైనర్ చిల్డ్రన్ తీసుకెళ్ళేసి బైక్స్ తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేయటము, చంపేయటము, యాక్సిడెంట్లలో చచ్చిపోవటము. రీసెంట్గా చూసినాము 6 పిల్లలు కేరళలో డాక్టర్స్, 5 డాక్టర్స్, యూపీలో యాక్సిడెంట్, 6 పిల్లలు. ఏంటి? హెవీ వెహికల్స్, హై పర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్స్. అవి ఇస్తే హై స్పీడ్ వెహికల్స్ అవి. యూ వోంట్ నో హౌ టు కంట్రోల్ ద వెహికల్, ఓన్లీ యూ నో హౌ టు యాక్సిలరేట్ చేయడం తప్ప బండి కంట్రోలింగ్. బికాజ్ వాళ్ళ ఏజ్ కి తగ్గ ఇది కూడా ఉండదు కదా, ఏజ్ కి తగ్గ మెచ్యూరిటీ ఉండదు, ఏజ్ కి తగ్గ వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉండదు, టెక్నికల్ నో హౌ కూడా ఉండదు. ఏదో యాక్సిలరేట్ చేస్తే బండి పోతా ఉంది, బండి ఎంత హెచ్పి ఉంది లేకపోతే బండి ఎంత పెద్దదని చూస్తున్నారు కానీ దాని కంట్రోలింగ్ కానీ ఇది కూడా లేదు. సో ఇప్పుడు పిల్లలు నువ్వు ఇవ్వకపోతే ఒకసారి ఏడుస్తారు, 2 సార్లు ఏడుస్తారు, కానీ నిన్నైతే ఫోర్స్ చేయరు కదా, డాడీ నాకు ఎందుకు ఇవ్వలేదని. ఇప్పుడు నువ్వే వాడు వచ్చి నేను కార్ అడిగినప్పుడు నువ్వు చెప్తే నువ్వు మైనర్వి, నువ్వు కార్ నడపలేవు లేకపోతే బైక్ నడపలేవు, నేను ఇవ్వను, లేకపోతే ఇట్స్ అగేన్స్ట్ ద లా అని చెప్పేసి పేరెంట్స్ ఒకవేళ ఫామ్గా ఉంటే, పేరెంట్స్ ఫామ్గా చెప్పినట్టయితే వాడు ఇంకోసారి ఇన్సిస్ట్ చేయడు కదా. ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ చెప్పు, నీ కొడుకు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, లేకపోతే ఇన్ని సంవత్సరాలు కన్విక్షన్ పడుతుంది, లేకపోతే దీనికి ఇది శిక్ష, యూ కెనాట్ హ్యావ్ అ లైసెన్స్. నిజంగా అలా చెప్తారా? ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. అది జరిగినప్పుడే పిల్లల్ని కంట్రోల్ చేయగలం. నువ్వు ఈ తప్పు చేస్తే నేను లా పనిష్ చేస్తుందని చెప్తారా బాగా డబ్బున్న ఇళ్లలో? లేదు అంటే నువ్వు ఏది చేసినా నేను బయటికి తీసుకొస్తా అని చెప్తారా? ద సెకండ్ థింగ్ ఇస్ ట్రూ అనుష, నువ్వు చెప్పింది పాయింట్ కరెక్ట్. ఏంటంటే నువ్వేమన్నా చేయరా, నీ లైఫ్ నువ్వు బ్రతుకు, నువ్వు ఎట్లా బతుకుతావు, నేనున్నా కదా, మై హూనా థెరపీ నేను చూసుకుంటా, నీకేమైనా. ఈ వర్డ్ ని వాళ్ళు ఎంత నెగిటివ్ గా తీసుకుంటున్నారో ఇప్పుడు అర్థం అవుతుంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఇట్ అప్లైస్ టు బోత్ ద సెక్సెస్ అనుష. అంటే ఒక సెక్స్కి అబ్బాయిలకే కాదు లేకపోతే అమ్మాయిలకే లిమిటెడ్ కాదు. ఏంటంటే ఈ సింగిల్ చైల్డ్ ఉండటంతో ఏంటంటే ఇప్పుడు నేను ఇది ఇవ్వకపోతే వీడు ఏం చేసుకుంటాడనే భయానికి వచ్చేసినారు పేరెంట్స్. ఇది నేను చేయకపోతే వీడు ఏం చేసుకుంటాడో, ఏంటంటే థ్రెటనింగ్. నువ్వు ఇది చేయకపోతే నేను కొంచెం దూకేస్తా, నువ్వు ఇది చేయకపోతే నేను చచ్చిపోతాను. నాకు తెలిసిన ఒక అమ్మాయి తార్నాకలో ఫాదర్ ఐఫోన్ కొనిలేదని చెప్పి 2nd ఫ్లోర్ నుంచి దూకి చచ్చిపోయింది. ఆ మధ్యకాలంలో చాలా అయ్యాయి ఆఫ్టర్ కరోనా. ఫోన్ అడిక్షన్ వల్ల, ఫోన్ అడిక్షన్ అంటే ఎంత ఎక్సెస్ అయిపోయింది అంటే ఎంత ఎక్సెస్ అయిపోయింది. ఇప్పుడు పేరెంట్స్ ఎక్కడికి ఏ సిచ్యుయేషన్కి వచ్చినారంటే బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చుకుంటున్నారు, ఇంట్లోనే లివ్ ఇన్ పెడుతున్నారు, బయట ఎక్కడో కాదు. గర్ల్స్ బాయ్స్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. పేరెంట్స్ ఆర్ అన్ఏబుల్ టు క్వశ్చన్ దెమ్ వేర్ వీఆర్ హెడింగ్, ఎక్కడికి వెళ్తున్నాం మనం, అంటే వాట్ మోరల్స్ వాట్ వీఆర్ గివింగ్. ఏంటంటే నేను వాళ్ళని, నా కొడుకున్న అమ్మాయిని తీసుకొని రానియకపోతే వీడు ఇంకా బయటకు వెళ్ళి ఇంకేం చేస్తాడో తెలియదు, లేకపోతే నా కూతురుని నేను యాక్సెప్ట్ చేయకపోతే నా కూతురు వాడిని ఇంటికి తీసుకొని రానియకపోతే ఇది ఏం చేస్తుందో తెలియదు అని ఒక ఫియర్ ఫోబియా ఒకటి డెవలప్ అయింది పేరెంట్స్ మైండ్స్లో, పేరెంట్స్ సైకాలజీలో. ఏంటి నేను ఇది చేయకపోతే, నేను యాక్సెప్ట్ చేయకపోతే, నేను అలో చేయకపోతే ఏంటి పరిస్థితి నాది. సో దాంతో ఏంటంటే ఇప్పుడు పిల్లలు పేరెంట్స్కి భయపడడం కాదు, పేరెంట్స్ పిల్లలకు భయపడుతున్నారు. ఉన్నది ఒక్కడే కొడుకు, వానికి ఇవ్వకపోతే వాడు ఏమైనా చేసుకొని చచ్చిపోతాడేమో, వాడు ఏమైనా అవుతాడేమో. ఏంటంటే థ్రెటనింగ్, సూసైడ్స్ చాలా కామన్ అయిపోయింది. ఏంటంటే నువ్వు నాకు ఇవ్వవా, సరే మంచిది నేను సూసైడ్ చేసుకుంటా, చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కపుల్స్లో ఏమో డైవర్స్ అనేది కామన్ అయిపోయినట్టు పిల్లల్లో ఏంటంటే సూసైడ్ అనేది వెరీ కామన్ అయిపోయింది అనుష. వాళ్ళని బెదిరించడానికి ఏంటంటే ఈజీ, నేను అంటే నేను చెప్పినట్టు నువ్వు చేయవు కదా, లేకపోతే నేను అడిగింది నాకు చేయవు కదా, నేను చచ్చిపోతే నువ్వేం చేసుకుంటావు, ఇదంతా స్ట్రైట్గా ఆ క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు పేరెంట్స్కి. చిల్డ్రన్స్ ఆర్ పోజింగ్ దిస్ క్వశ్చన్ టు దేర్ పేరెంట్స్. నువ్వు ఇది చేయవా, సరే నువ్వేం సంపాదించుకొని ఏం తీసుకుపోతావు తీసుకుపో, నేను చచ్చిపోతే ఏం చేస్తావు నువ్వు, నేను చచ్చిపోతా. అంత సీరియస్ థ్రెటనింగ్ స్టార్ట్ అయింది, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. మరి దీనికి ఎలా సార్ సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే అబ్సల్యూట్లీ ఒకటే అనుష, పేరెంట్సే. మళ్ళీ నేను అనేది పేరెంట్సే. చిన్నప్పటి నుంచే మొక్కై వంగంది మానై వంగదు అంటారు. చిన్నప్పటి నుంచి మనం తరోగా ప్యాంపర్ చేసి తరోగా ఇది చేసేసి, ఇప్పుడు ద పర్పస్ ఆఫ్ మేకింగ్ దిస్ వీడియో ఇస్ అట్లీస్ట్ కొంతమంది పేరెంట్స్ అన్న రియలైజ్ అవుతారు వాట్ వీఆర్ డూయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. అంతే తప్ప ఇది అంటే ఏమీ అంటే కనీసం కొంతమంది అని ఆలోచించగలుగుతారు కదా. ఇప్పుడు పుట్టే చిల్డ్రన్ కానీ లేకపోతే ఇప్పుడు మన పిల్లల్ని మనమే జడగొట్టుకుంటున్నాము. అట్లీస్ట్ రియలైజేషన్ అన్న స్టార్ట్ అవుతుంది, రియలైజేషన్ అన్న స్టార్ట్ కావాలి. అంతే తప్ప ఇప్పుడు వాడు పాము అడిగిని చెప్పేసి తీసుకొచ్చి పామును అయితే ఇవ్వలేవు కదా వాడికి. ఇప్పుడు పాము గురించి నువ్వు చెప్తే ఇంకోసారి వచ్చి అడగడు కదా నిన్ను. లేదని చెప్పేసి నువ్వు పాములో ఎత్తుకుంటూ పోయి పామును పట్టుకొచ్చేసి వానికి ఇస్తే పాము అది కరుస్తుందా లేకపోతే వీడు బతుకుతాడా పాము బతుకుతాడా తర్వాత సంగతి. కానీ నువ్వు పాము అడిగినప్పుడు పాముని ఇవ్వకుండా నువ్వు అక్కడ స్టాప్ చేసినట్టయితే అక్కడ ఆగేది కదా అది. వాడు ఇప్పుడు పాయిజన్ అడిగిందని చెప్పేసి పాయిజన్ తీసుకొచ్చిస్తే మనదే తప్పు కదా. వాడికి సోర్స్ తెలియదు కానీ నువ్వు తీసుకొచ్చిస్తున్నావు నీ కొడుక్కి. ఫోన్ తోటి ప్రమాదం అని తెలుసు, లేకపోతే వెహికల్ డ్రైవ్ చేస్తే ప్రమాదం అని తెలుసు. డబ్బు కూడా ఒక్కోసారి ఎక్సెసివ్ స్పెండింగ్ ఆఫ్ మనీ, ఎక్సెసివ్ పంపింగ్ ఆఫ్ మనీ.
నా కొడుకు అందరి ముందు నా కొడుకు ఎంత చిన్నగా కావాలా? ఆయిల్ నా దగ్గర ఉంది కదా, నిన్న సంపాదించిందంతా నా కొడుకే కదా, నేను నా కొడుకు ఇచ్చేస్తా. అనుష ఒకటే అనుష, ఏంటంటే పేరెంట్స్ వెదర్ ఇట్స్ అ బాయ్ ఆర్ గర్ల్, నీకు ఒక కొడుకు లేకపోతే ఒక కూతురు ఉన్నప్పుడు వాళ్ళ ఫోన్ లాక్ ఉంది అంటే డెఫినెట్గా యూ నీడ్ టు కీప్ అ విజిల్ ఆన్ ద చైల్డ్. డెఫినెట్గా రైట్ బిహైండ్ యూ సంథింగ్ ఈజ్ ఫిష్ ఈజ్ గోయింగ్ ఆన్ రైట్ బిహైండ్ యూ. వెదర్ అబ్బాయిలతో మాట్లాడటం కానీ అమ్మాయిలతో మాట్లాడటం కానీ, అబ్బాయిలు అయితే ఓన్లీ సిగరెట్, లిక్కర్, డ్రగ్స్ లేకపోతే గ్యాంబ్లింగ్, బెట్టింగ్స్ మీద ఆగుతున్నారు. అమ్మాయిలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేసి ఏంటంటే ఈ మధ్య ఈ న్యూడ్ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయటము, ఏంటంటే అవతలోడు ఎవడో అంటాడు నువ్వు అందంగా ఉన్నావు లేకపోతే నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు నువ్వు అప్లోడ్ చేయని, ఆ ఫోటోలు తీసుకెళ్ళి ఎక్కడ అప్లోడ్ అవుతున్నాయో ఎక్కడికి సర్క్యులేట్ అవుతున్నాయో కూడా తెలియదు. ఒక కేసు నేను డీల్ చేసినాను. అమ్మాయి ఫొటోస్ 16 years అమ్మాయి, మైనర్ గర్ల్. అమ్మాయికి ఎవరో బాయ్ ఫ్రెండ్, వాడు 18 years, ఈ అమ్మాయికి 16 years. 16 years అమ్మాయికి 18-year-old బాయ్ ఫ్రెండ్. వాడు ఈ అమ్మాయికి చెప్పినట్టు నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు బట్టలు లేకుండా ఉంటే ఇంకా చాలా అందంగా ఉంటా అంటే ఈ అమ్మాయి న్యూడ్ ఫోటోలు అన్నీ తీసి పంపించేసింది వాడికి. వాడు ఫోటోలు తీసేసి నెట్లో పెట్టేసిండు. అమ్మాయి వాళ్ళ సిస్టర్ నాకు యూఎస్ నుంచి ఫోన్ చేసింది, సార్ ఇట్లుంది ప్రాబ్లం ఏంటని. పేరెంట్స్ తలకాయ పట్టుకొని కూర్చున్నారు, మేము ఇక్కడ ఉండాలా సిటీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలని. ఇట్స్ అబ్సల్యూట్లీ ద పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ దేర్ చిల్డ్రన్. ఏం చేస్తున్నారు? కొడుకు కానీ కూతురు కానీ ఫోన్ లాక్ చేసి ఉంది, సీక్రెట్గా మాట్లాడుతున్నారు, లేకపోతే బిజీగా ఉంటున్నారు కదా పేరెంట్స్, డబ్బులు సంపాదించి. పేరెంట్స్ బిజీ అంటే అనుష, నువ్వు అట్లాంటప్పుడు నీకు ఏ రైట్ లేదు, నువ్వు పిల్లల్ని కానీ రోడ్డు మీద విడిచిపెట్టి లేకపోతే పిల్లల్ని యాంటీ సోషల్, యు ఆర్ మేకింగ్ దెమ్ యాజ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రైట్? పక్కోళ్ళకు థ్రెట్, నీకు థ్రెట్. ప్లస్ ఏంటంటే డ్రగ్స్ ఆర్ ప్లెంటీలీ అవైలబుల్ స్కూళ్ళలో కానీ, కాలేజ్లలో కానీ, ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ, లా కాలేజ్లో గంజాయి చాక్లెట్స్. అంటే దో ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్, గవర్నమెంట్ కన్నా ఇంకా ఎక్కువ ఈ మాఫియా ఇంకా పవర్ఫుల్. వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ డే వాళ్ళకి సప్లై వస్తూనే ఉంటుంది, దాన్ని సప్లై చేయాలా, దానికి మార్కెటింగ్ కావాలా, లేకపోతే దానికి బయ్యర్స్ కావాలి. సో దాన్ని ఎక్కడో ఒక డెఫినెట్గా దాన్ని సమ్వే ఆర్ ద అదర్ ఇట్ హ్యాస్ టు బి సోల్డ్. సప్లై ఎక్కువైపోయింది, కన్జ్యూమ్ చేసే వాళ్ళు కావాలి. సో ఎంత ట్రాప్ చేయాలి, స్కూల్ పిల్లల్ని ట్రాప్ చేయాలి, కాలేజ్ పిల్లల్ని ట్రాప్ చేయాలి, సాఫ్ట్వేర్ వాళ్ళని ట్రాప్ చేయాలి. సో అంత కామన్ అయిపోయింది. సో ఇట్స్ అబ్సల్యూట్లీ ద పేరెంట్స్ ఫాల్ట్. నీ వెన్ ఎవర్ యూ ఫైండ్ మీ కొడుకు కానీ కూతురు కానీ ఫోన్ లాక్ చేసి లేకపోతే సీక్రెట్గా మాట్లాడుతున్నారు, ప్రైవేట్గా మాట్లాడుతున్నారు, కీప్ అన్ ఐ ఆన్ దెమ్. వాళ్ళ రూమ్ చెక్ చేయండి, రూమ్ సర్చ్ చేయండి, ఏం పట్టుకొని తిరుగుతున్నారు, వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయండి. అంటే ఇది సర్చింగ్ అనేది ఏంటంటే డిటెక్టివ్ కాదు. మీ పిల్లల్ని, మీ కూతుర్ని, మీ కొడుకుని మీరు సెక్యూర్ చేసుకోవాలి అంటే, వాళ్ళ లైఫ్ బాగుండాలంటే యూ నీడ్ టు బి వెరీ విజిలెంట్. వాళ్ళ మీద ఒక మీ ఇది ఉండాలి, ఒక ఐ ఉండాలి. దెన్ యూ షుడ్ కంట్రోల్ దెమ్ ఆల్సో అట్ ద సేమ్ టైం. వాళ్ళను మనం పాడు చేయటం కాదు, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకు మంచి చెడు అనేది మనం చెప్పగలిగితే దాని పర్యవసనం ఏంటి, లేకపోతే దాని సీక్వెన్సెస్ ఎట్లుంటాయి, దాని ఎక్కడికి వెళ్తుంది, దాని మీద ఏం జరుగుతుంది, ఏం నష్టం జరుగుతుంది. ఇప్పుడు నాంపల్లి క్రిమినల్ కోర్టుకు వస్తాను సార్, నాంపల్లి ఏది జువెనల్ కోర్టులో 16 year లోపు బండ్లు నడిపే వాళ్ళు కనీసం డైలీ ఒక 30 to 40 చిల్డ్రన్ వస్తారు అక్కడికి. మన ముందే సందుల్లో తిరుగుతూ ఉంటారు కానీ ఎవరు అడగరు వాళ్ళని. ఎవరు అడగారు? ఇప్పుడు కొడుకు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడో లేదని చెక్ చేస్తారు కానీ కొడుకు హెల్మెట్ పెట్టుకొని పోవట్లేదని చెప్పేసి ఎప్పుడు చెక్ చేయరు. వాడికి 3 లక్షల బైక్ కొనిస్తారు, 4 లక్షల బైక్ కొనిస్తారు, కానీ వాడు హెల్మెట్ వేసుకొని పోతున్నాడని మాత్రం చెక్ చేయరు. వాడు ఇయర్ ఫోన్స్ ఉన్నాయని చెక్ చేస్తారు కానీ హెల్మెట్ ఉందా అని చెక్ చేయడు. ఎవరు హూజ్ రెస్పాన్సిబుల్? ఇప్పుడు వాడు ఇంట్లోకి వెళ్ళి బయటకి నీ తల్లిదండ్రుల ముందు నుంచే కదా బయటకు వెళ్ళేది. వై డోంట్ వి టెల్ అవర్ చిల్డ్రన్, నువ్వు ఇది వేసుకోకపోతే, హెల్మెట్ వేసుకోకపోతే నీకు ఈ ప్రాబ్లం అవుతుంది, లేకపోతే నీతోటి పాటు మేము కూడా సఫరర్స్, లేకపోతే మేము కూడా విక్టిమ్స్ అవుతామని ఎందుకు చెప్పట్లేదు మనం? వై వీఆర్ నాట్ ఎడ్యుకేటింగ్ అవర్ చిల్డ్రన్? ఏంటంటే నా స్టైల్ బాగోదు డాడీ, నేను హెల్మెట్ వేసుకుంటే నా హెయిర్ స్టైల్ పాడైపోతుంది, నాకు ఇది పాడైపోతుంది, అది పాడైపోతుంది. కానీ వాడి ప్రాణం పోతుంది కదా హెల్మెట్ లేకపోతే. ఏదో వెహికల్ కింద పడుతున్నారు, తలబల కొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. మీ లెక్క ప్రకారం చిన్నప్పటి నుండి వాళ్ళకి కొంచెం రెస్పాన్సిబిలిటీ చెప్పి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. ప్లస్ వీ షుడ్ టీచ్ దెమ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. yes exactly as we are teaching the girls what is bad touch and good touch, at the same time you should teach your sons also that not to behave in a different way, whether it's your colleague or whether it's your friend or whether it's your whatever it is. గుడ్ టచ్ అనేది ఇప్పుడు అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతా ఉంది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అమ్మాయిలకు నేర్పియాలా, ఏది మంచిది ఏది చెడని. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ టీచ్ ద సేమ్ థింగ్ టు యువర్ సన్ ఆల్సో. ఇది మంచిది కాదు, ఇది మంచిది, లేకపోతే ఇట్లా చేయటం తప్పు అనేది మనం నేర్పిస్తే పేరెంట్స్గా డెఫినెట్గా ఇఫ్ నాట్ 100% అట్లీస్ట్ వాడి మైండ్లో ఆ థాట్ అనేది ఉంటుంది. మన సొసైటీలో ఫ్యాక్ట్ అవుతున్నారు. ఫ్యాక్ట్ ఏంటంటే ఒక అమ్మాయికి
అబ్బాయికి ఎలా చెప్తారంటే పెళ్ళైన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాడు మగాడు, వాడు ఎలా తిరిగినా నువ్వు అడ్జస్ట్ అవ్వాలని అమ్మాయికి చెప్తారు. అదే విషయం చెప్పి పెంచి పెంచి పెంచే ఈ విష పురుగులు అన్నది తయారు చేస్తున్నారు అన్నది మనం అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ పేరెంట్స్ అనుష. అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు మీడియా చెప్తుంది, అందరు చెప్తున్నారు జెండర్ ఈక్వాలిటీ, జెండర్ సెన్సిటైజేషన్ అని. కానీ అది ఏంటంటే ఇది మేల్ ఈగో, మేల్ షావనిజం అనేది దట్ ఈస్ ఇన్బార్న్, పుట్టినప్పటి నుంచి వచ్చింది అది. అదే కదా, ఆ డిఫరెన్షియేట్ అనేది పేరెంట్సే చేస్తున్నారు అనుష. ఇప్పుడు మగపిల్లోడైతేనే వాడు 10 వరకు లేచి వాడు లేవకపోయినా వాడిని ఎవరేమన్నారు. అదే అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి నువ్వు 6 అయింది ఇంకా లేవవా, లేకపోతే నువ్వు ఇవన్నీ చేయవా, నువ్వు అమ్మాయి నువ్వు ఇవన్నీ నేర్చుకోవాలని. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బాయ్ అయినా గర్ల్ అయినా ఇద్దరికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఈక్వల్ డ్యూటీ డెలిగేషన్ చేసినప్పుడు డెఫినెట్గా దట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు మా ఇంట్లో మేము 4 బాయ్స్, మాకు ఆడపిల్లలు లేరు. మా మదర్కి మేము హెల్ప్ చేసేది. అది ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటేనే మనం నేర్చుకోగలం. ఇంకా ఇదే నేర్పించినప్పుడు ఇంకా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎక్కడ నేర్పిస్తారు అసలు? అదే నేను అనేది. ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఇప్పుడు బ్యాడ్ టచ్ అని చెప్పేసి ఓన్లీ అమ్మాయిలకు ఎందుకు నేర్పించాలి, బాయ్స్ కూడా ఎందుకు నేర్పించదు? అట్లీస్ట్ ఈ జనరేషన్ అదే ఇప్పుడు పేరెంట్స్ అనేది ఇట్ ఆల్ బిగిన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఓన్లీ. అగైన్ పేరెంట్స్ నుంచి మళ్ళీ నేను అదే చెప్తాను, మొక్కై వంగంది మానై వంగని అన్నట్టు నువ్వు చిన్నప్పుడే నువ్వు వాడికి నేర్పిస్తే ఇది తప్పురా అని చెప్పేసి చిన్నప్పుడే వాడికి చెప్పినప్పుడు వాడు ఏంటంటే ఓహో, వాడిని అప్పుడే నువ్వు ఒకవేళ పనిష్ చేయగలిగితే, ఒక దెబ్బ కొట్టి లేకపోతే గట్టిగా చెప్పగలిగితే వాడు అది చేయడు కదా, ఇంకొకసారి రిపీట్ చేయడు కదా. ఇప్పుడు ఇట్ ఆల్ మళ్ళీ పేరెంట్స్ దగ్గరనే ఉంటుంది అదంతా. నీ అమ్మాయికి నేర్పించినప్పుడు అబ్బాయికి కూడా చెప్పు, అమ్మాయికి నువ్వు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అబ్బాయికి కూడా చెప్పు, బాబు నువ్వు ఏ అమ్మాయితోటి మిస్బిహేవ్ చేయొద్దు, లేకపోతే అమ్మాయికి బ్యాడ్ టచ్ అయినప్పుడు నీకు కూడా బ్యాడ్ టచ్ అది. నువ్వు చేయకపోతే అమ్మాయి అసలు ఫీల్ కాదు కదా, అది బ్యాడ్ టచ్ ఇంటెన్షన్. సో ఇవి పేరెంట్స్ సెన్సిటైజేషన్ అనేది పేరెంట్స్ నుంచి స్టార్ట్ కావాలా. ఆల్ దట్ హ్యాస్ టు బిగిన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. బయటకు వెళ్ళిపోయి బయట ఎక్కడో నేను నేర్చుకుంటా బయట వచ్చేది కాదు. ఫస్ట్ పేరెంట్స్ని అబ్జర్వ్ చేస్తారు పిల్లలు, బయట వాళ్ళని కాదు. దే ఇమిటేట్ ఆర్ దే సీ, దే ఫాలో, దే యాక్సెప్ట్ ఆర్ దే ప్రాక్టీస్ ద సేమ్ థింగ్. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ హీ డస్ ద సేమ్ థింగ్ ఆర్ షీ డస్ ద సేమ్ థింగ్. మా మదర్ ఇట్లా చేసింది నేను ఇట్లా చేస్తాను. మా అమ్మ లిప్స్టిక్ వేసుకుంటే నేను వేసుకోవద్దా? అంతే. లిప్స్టిక్ వేసుకోవడం నేను తప్పని నేను అన్నాను. ద ఓన్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇమిటేట్, దే ఇమిటేట్. వాళ్ళు మనల్ని ఇమిడియట్గా ఫాలో చేస్తూ ఉంటారు. అవును, అది అంటే మా అమ్మ చేస్తుందంటే తప్పు కాదు కావచ్చు, సో నేను ఎందుకు చేయకూడదు? సో అది ఆ సెన్సిటైజేషన్ అనేది ఇట్ హ్యాస్ టు బిగిన్ ఫ్రమ్ ద హోమ్, ఫ్రమ్ ద పేరెంట్స్ అండ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఇట్ షుడ్ బిగిన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. అంతే తప్ప బయటికి పోయి సొసైటీలో నేర్చుకుంటారు. సొసైటీలో దేర్ ఆర్ సో మెనీ అట్రాక్షన్స్, రైట్? అవును. ఫ్యాక్ట్ ఏంటంటే స్కూల్లో నేర్చుకోరు, సొసైటీలో నేర్చుకోరు, సినిమాల్లో నేర్చుకోరు, ఏమి నేర్చుకోరు, ఓన్లీ ఇంట్లోనే నేర్చుకుంటారు. ఇంట్లో నేర్చుకుంటే ఇంట్లో నేర్పిస్తే మంచిది. అంటే బయటకు వెళ్ళి ఇప్పుడు వాడు చెడిపోయి ఇదైంది దానికన్నా మనం ఇంట్లోనే మనం నేర్పిస్తే వాడు అసలు అంటే ఒక మంచి సిటిజన్ ఇవ్వగలుగుతాం కదా మనం సొసైటీకి అట్లీస్ట్. అవును, ఎస్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.